అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేటటువంటి దాన్ని అంగీకరించలేదు. ఇరాన్ కూడా అలా వసూలు చేస్తామని చెప్పలేదు. అలా వసూలు చేయడం ప్రారంభిస్తే చర్చలని మధ్యలోనే ఆపివేస్తామని ఇరాన్ మొన్ననే చెప్పింది, చర్చల సందర్భంగానే చెప్పింది, స్విట్జర్లాండ్లోనే చెప్పింది. హార్ముజ్ జలసంధి మళ్ళీ యుద్ధం ముందు పరిస్థితికి అయితే రాదు అన్నటువంటి, అంటే డబ్బులు వసూలు చేస్తున్నామనినే కదా. ఇప్పుడు అలా డబ్బులు కట్టద్దని వీళ్ళకి చెప్తోంది, డబ్బులు వసూలు చేయొద్దని వాళ్ళకి చెప్తోంది. కానీ వినే పరిస్థితి లేదు. రెండో వైపు వచ్చేటప్పటికి ఇరాన్కి కావాల్సిన ఆహారం అట్లాంటివి మేము కొని పంపిస్తాం, ఇరాన్కి ప్రస్తుతానికి డబ్బులేమీ ఇచ్చేది లేదు అని చెప్పింది. అంటే $300 బిలియన్ పరిహారం ఇస్తారు వీళ్ళు చేసిన దాడులకు వీళ్ళే అన్నటువంటిది ఉంది కదా. దానికి డబ్బులేమి ఇవ్వట్లేదు, ఆహారం పంపిస్తాం అంటే వాళ్ళ దగ్గర మిగిలిపోయిన సోయా ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు అక్కడికి పంపిస్తారు. ఇది తాజాగా ట్రంప్ చేసుకొచ్చింది. ఇందులో సంచలనం ఏమీ లేదు. వాళ్ళకున్నటువంటి కరువు, వాళ్ళకున్న దరిద్రం ఉంది.